నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్ రాసుకున్నానండి. అలా ముచ్చట ఏందనంటే ఇక మిస్టర్ బచ్చన్ సైన్మా ఆగస్టు 15 తారీఖున విడుదలవుతున్నదని మనకు అందరికీ ఎరకనే. ఇంకా అయితే మళ్ళా ఈ సైన్మా ఎప్పుడైతే మొదటి పాటకు వెళ్ళి ఈడలేసిరో ఆడికెళ్ళి కొంతమంది సోషల్ మీడియాలో పనిగట్టుకొని మరి విమర్శన అయితే మొదలుపెట్టిరంట. ఇక ట్రోలింగ్ అనేది చేస్తూనే ఉన్నారంట. ఇక హరిశంకర్ మీద కూడా చాలా మంది విమర్శించిరంట. ఇక ఇంతకీ దేని గురించి విమర్శించిరా అని ఆలోచిస్తే మాత్రం అసలు 56 ఏళ్ల వయసున్న హీరోతోని 25 ఏళ్ల వయసున్న హీరోయిన్ మధ్యలో గటువంటి పాట ఎందుకు అంత రొమాంటిక్ సాగు పెట్టాల్సిన అవసరం ఏమున్నది అని ప్రశ్నించారంట. ఇక అయితే ఇది ఒక్కటే కాకుండా ఇక అప్పట్లో చాలా మంది దీన్ని వివాదం చేసేటందుకు కూడా ప్రయత్నించారు. కానీ దీనికి సోషల్ మీడియాలో ఖచ్చితంగా విపరీతమైన గట్టి కౌంటరే వచ్చేసరికి కొద్ది రోజుల తర్వాత ఈ ట్రోలింగ్ అనేది ఆపేసిరంట. మళ్ళీ ఇప్పుడు సీదా చూసుకుంటే ఇప్పుడు హరిశంకర్ వాళ్ళ టీం కలిసి ఇక సైన్మా ప్రమోషన్ల భాగంగానే మీడియా ముందుకు వచ్చిరంట. ఇక మీడియాలో ఒక విలేకరి ఇట్లా హరిశంకర్ ని ఓ ప్రశ్న అడిగిండంట. ఇప్పటి వరకు వచ్చిన హీరో హీరోయిన్ మధ్యలో ఈ విమర్శలకి మీరు ఏం స్పందిస్తారు అని అడిగిండంట. అంతేకాదు ఇక ఎప్పుడైతే ధమాకా సైన్మా వచ్చిందో ఇక అప్పుడు కూడా హీరో హీరోయిన్ శ్రీలీల గట్లనే రవితేజ మధ్యలో వయసు తేడా గురించి చాలా మంది ట్రోలింగ్ మొదలు పెట్టిరు. ఇక ఎప్పుడైతే సైన్మా సూపర్ హిట్ అయిందో ఇక ఆడికెళ్ళి సైలెంట్ అయిపోయారు. ఇక మళ్ళా దీని మీద మీ స్పందన ఏంది అని గుర్తు చేసిండు అనమాట. మళ్ళా దీనికి హరిశంకర్ ఏమని స్పందించిండో ఎరకనా. ఆయన ఏమంటున్నాడు అంటే ఇక నిజ జీవితంలో జరిగే ఆడవిళ్ళల ముచ్చట తీసుకొచ్చిండు. ఇక ఆయన ఏమంటున్నాడంటే ఆడవిళ్ళని ప్రస్తావించుకుంటా ఇక మన ఆడవిళ్ళకి ఇంట్లో పెళ్లి సంబంధం చూసేటందుకు పెళ్లి కొడుకు వయసు ఇంత ఉండాలి, ఇక గోత్రం నక్షత్రం ఏంది అని ఇట్లా అన్ని ఆరాలు తీసి చూసుకుంటా పంచుకోవడాయిందా అన్ని చూసుకుంటా చేస్తాం. కానీ ఇది సైన్మా. ఇక హీరోకు ఎంత వయసు ఉంటే గటువంటి పాత్రలు మాత్రమే చెయ్యరు కదా. ఇక సైన్మాల హీరో పాత్రకి తగ్గట్టుగా ఒక వయసు అనేది ఉంటది. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు గిట్లా నటిస్తారు. ఇది వాళ్ళు సైన్మాలో చేస్తున్నది కేవలం నటన మాత్రమే. ఇక అట్లా కాకుండా ఇది సైన్మా అని వాళ్ళు చేస్తున్నది నటన అని ఇక గిట్లాంటివి ఏవి గుర్తు చేసుకోకుండా వాళ్ళు కామన్ సెన్స్ లేకుండా ఇటువంటి విమర్శలు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక ఆయన నాకు ఒక డౌటు అని అడిగిండు. ఏమన్నాడంటే ఇంకా హీరోయిన్కి లేని బాధ ఇక మీకెందుకు, ఆమె ఒప్పుకొని ఇష్టపడే మంచిగా చేసింది కదా అని కౌంటర్ ఇచ్చిందంట. అంతేకాదు ఇక అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి జోడి ఎంత మంది వీళ్ళిద్దరు కలిసి ఎన్ని బ్లాక్ బస్టర్ ఇచ్చిర్రు అని గుట్లా గుర్తు చేసిరంట. ఇక అప్పుడు మాత్రం ఇటువంటి వయసు తేడా అనేది మాత్రం ఎవరు మాట్లాడలేదు. ఇక ఇప్పుడేమో సైన్మా లెక్క చూస్తే ఇటువంటి ఆలోచన అనేది ఎవరికి రాదు అనుకుంటా ట్రోలింగ్ చేసేటోళ్ళ మీద గట్టిగానే కౌంటర్ ఇచ్చిండట మొత్తానికి. ఇక హరిశంకర్ మాట్లాడింది ఎంతవరకు నిజం అంటారు? ఇక మీరు ఇట్లా అంగీకరిస్తారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుంది, అది కూడా క్రీమ్ మళ్ళీ వస్తా.